పూల తీరే ముక్షాల రవికే మునిరాజు గొడవ మురిసాడే గంగా ఎగిసాడే గంగా శరణమాయమ్మారాణి శంబాబోరాణి తోడు మాదల్లా తల్లి గంగారావమ్మ దేవి మాయమ్మ ఎర్రంగా ఊసిన ఎంపల్ల కింద ఎత్తినాడు యాదవరాజు ఎండి వందనాలే బయటి వందనాలే శరణమాయమ్మారాణి శంబాబోరాణి తోడు మాదల్లా తల్లి గంగారావమ్మ దేవి మాయమ్మ గంగా నీకు శరణి ఏటి గడి ఆగమమ్మ మరి గంగా అంటే గంగనం ధర్వాలి గంగతోటి ఫలితమేమిటి ఉన్నది గంగా కరుణి సనే ఉడుతుగా వర్షాలు పడుతున్నాయి ఉడుతుగా వర్షాలు పడుతున్నాడుగా పంటలు పండుతున్నాయి ఒక గంగా కరుణించకపోతే ఉడుతుగా వర్షాలు పడకపోయినా మరి ప్రజల కష్టమేసేవాడు ఏ ప్రభు లేదు ఏ ప్రభుత్వం లేదు దేవధానవ మానవ యోధానయోధ సమధ చలాచల పహాని కోట్లకు నీరే ప్రాణాధారమే ఆ గంగదేవి మర్యాద మరి అక్కడ ఉండగల నాడు పురాణీల వేణి కథ కట్టుకు భూపోని పుట్టల ఉడ్డిల్ని భూలోకరమ్మ గౌదుల కోటలకు అంపిరాలు శాస్త్ర మర్దిన నవదుర్పిడి ఎల్లమ్మ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలు పంచదేవా తల్లమ్మ పంచదేవ తల్లమ్మ పరమా కళ్యాణి కార్తవీరాజును వరవడి ధనుర్బాణం ఎక్కువెట్టి బాణం కొట్టిండు కార్తవీరాజును కొట్ట బాణం చేత కుంగబడ్డడు మన రాజయ్య సత్యాన బోనమంటే తీసుకపోతే నాడు కలిగినవి ఎంగిలైన బోనాన్ని ముట్టరాన్ని పట్టరా అన్నడల నాడు సత్యాన నలుగుడుతులు ఒక అడవిలను కోరుకున్నదెల్లమ్మ రాముడే రాముడే లమ్మగుడు వరుస రాముడు నల్లడి వర్ణామాల గలవాడు భార్గవ రాముడే మరి తాత ముత్తాతల పేరు చెప్పి పల్లెవాళ్ళు గుర్తింపు రాముడిని కూడా మీ తండ్రి పేరు తల్లి పేరు చెప్పమని దెబ్బగొట్టమన్నారట నాడు తల్లి పేరు చెల్లెల పేరు తమ్ముళ్ళ పేరు చెప్పింది కానీ రామునికి తండ్రి పేరు తెలవసాయ రేణుగా ఎల్లమ్మ ఏనాడు తండ్రి పేరు చెప్పలేదు సందనముల్లిని కింది పరశురాముడు ఆగిండు ఆ పాపకారి బల్లీలు అనరాని మాటలన్నరాట ఓరి పరశురామ మీ తల్లి రేణుకా ఎల్లమ్మ తండ్రి దచ్చినాక పిన తండ్రి కన్నది కోమటోనింటి కాడ కొబ్బరి బెల్లాని కన్నది శాలవాని కోకరైకకు గమలవాని తీయటి కళ్ళు గులాత ముందల కన్నదన్నారు మరి పసరకాడి వాళ్లకు పక్క వర్ష వాళ్ళ నాడుగలికనేమి సంతుల్లో తిరిగి మందికి కన్నదన్నారు పల్లెవాళ్ళే భార్గవ రాముడు కళ్ళ దూషుడు ముప్పంద రవాయిదము లేపిండు వర్రే బల్జీలారా ఒక ఏడుతోటి మీ 7 మంది తల పనులు కొడుతుంటే గాని రాముడు బల్లె వాళ్ళను కొడుతూ ఉంటే బుద్ధిగల్ల భూదేవి చెప్పిందంట నాయన పరశురామ రోజు నాడు చిన్నల పెద్దల సీమా సౌదరులు గడ్డాన కాపులు దూతుమాన్ తురుకలు అవర కాణీలు 18 కులాల వాళ్ళు ఉన్నారు ఇంతమంది లోపల బల్లె వాళ్ళ ప్రాణం తీయబోకు పట్టేడు మార వెళ్ళి నీ తల్లి దగ్గర పోయి తండ్రి పేరు తెలుసుకొని వచ్చినాక మారు పందములాడి 7 మంది తల పనులు కొట్టమని భూదేవి వలికింది తీసిండు అశ్వత వృక్షాన్ని కొట్ట వరకల్లా 7 జాన్ల భూమి తగింది ఆడికెళ్ళి కృంగి ఎలనాడు నవ్సి రామయ్య మట్టేడు మావురమ్మ వచ్చినాడే రామయ్యో
పరశురాముడు నా తల్లిని తండ్రి పేరని నేను ఎట్లా అడగాలని మట్టెడు భావన ప్రభావనతో అడగాలి అక్కడ మీరు సాధించిన నాకు సన్మానం సత్కారం చేసి అన్నం పెట్టిన నాకు ఆకలి ఎంకలేదు తల్లి కాలాల కంచి వేరు పట్టణంలో అడగలిగినే వదిలిపెట్టి నేను మట్టెడు భావన వస్తా ఉండగా కాశీ అయ్యేది ఒక మాట కళ్యాణం అయ్యేది కైలాసం అయ్యేది 3 పాటల కాడికి వచ్చిననే దారి తెలవద్దా కాటమని దారి కాటమంటారు వాళ్ళు నన్ను కాశీదారి ఎక్కడంటే దారిని చూపించిన ఆ బ్రాహ్మణులు 3 పద్యాలు చెప్పిన ఎల్లమ్మో వాళ్ళు పద్యాలు వాడింది కానీ దాని అర్థం నాకు దొరకలేదు తల్లి నా తల్లి రేణుకా ఎల్లమ్మ 6 శాస్త్రాలు 18 పురాణాలు భారత భాగవతాలు హరికథ వేల పురాణాలు చదివింది నా తల్లికి తెలవని పద్యం లేదు నా తల్లికి తెలవని అర్థం లేదంట నీ దగ్గరకు వచ్చిన చిన్నలు పెద్దల సీమ సొందలు కట్టాన కాపులు తుదుమాను దుర్గలతోటి సభ చేసిండు పరశురాముడు నాడు సింహాసనం వేసిండు సింహాసనం మీద ఎల్లమ్మను కూర్చుండ పెట్టి పాట వాడినాడా శివులార వినాలి దాని అర్థము చెప్పాలి అలనాడి కలిగలేవి ఎటువంటి లింగాల చెల్ల తీసిండు రేణుకా ఎల్లమ్మ రెట్ట తీసిండు బంగారి కుర్చి మౌరి కట్టిండు రాముడైనా రేణుకా దేవి ఎదురుగా నిలబడి రాముడు ఎట్లా పాట పాడుతున్నాడే రేణుకా ఎల్లమ్మ ఇక్కడ భూమి లేనిది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ పాదతలోనిది ఎల్లమ్మ పంచదేవత ఈ పండుగని ఎల్లమ్మాదేవి ఎల్లమ్మ నీకు పరమెట్టగలిగిన ఎల్లమ్మ పంచదేవత ఎల్లమ్మాదేవి ఎల్లమ్మ ఆవిష్ట కట్టింది ఎల్లమ్మ పంచదేవత ఆవు కట్టింది ఎల్లమ్మాదేవి ఎల్లమ్మ లాగడెట్ట పెట్ట ఎల్లమ్మ పంచదేవత ఎల్లమ్మ లాగడెట్ట పెట్ట ఎల్లమ్మ ఎల్లమ్మ అఖిలేని పాలు ఎల్లమ్మాదేవి ఎల్లమ్మ పాలన కాగిన ఎల్లమ్మ పంచదేవత అఖిలేని పాలు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ పాలన కాగిన ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ మొగులేని వర్షం ఎల్లమ్మాదేవి ఎల్లమ్మ వారంతో పట్టింది ఎల్లమ్మ పంచదేవత మొగులేని వారు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ వారంతో పట్టింది ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ వార పట్టింది ఎల్లమ్మాదేవి ఎల్లమ్మ ది వరదట్ల వారింది రేణుకా పంచదేవత ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ వరదట్ల వారింది రేణుకా తల్లి ఎల్లమ్మ సూర్యుని ఎల్లమ్మాదేవి ఎల్లమ్మ దుక్కు పండత వండింది ఎల్లమ్మ పంచదేవత సూర్యుని ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ దుక్కు పండత వండింది ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ రాజక రాజుల ఎల్లమ్మాదేవి ఎల్లమ్మ రాజగారి గారి ఎల్లమ్మాదేవి ఎల్లమ్మ రాజగారి ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ రాజగారి గారి ఎల్లమ్మ తల్లి ఇంతమందిలో ఎల్లమ్మాదేవి ఎల్లమ్మ మా తండ్రిని గొప్ప ఎల్లమ్మ పంచదేవత ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ మందిలో ఎల్లమ్మాదేవి ఎల్లమ్మ మా తండ్రి గారు ఎల్లమ్మాదేవి ఎల్లమ్మ మందిలో ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ మా తండ్రి గారు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ ఇంకో జనముల ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ మా జనముడు పేరు చెప్పవే ఎల్లమ్మ మందిలో ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ మా జనముడు పేరు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ
పుచ్చుకొని పంట ప్రాణాలు పోయినాయి రామ 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 సకల రాజవేద పురంధర సంబంధిత సాలాంకుత సరోవర సువర్ణ మన్యమంటే గుట్టములు దాపిన ఈ గండ్రమాదానికి నీ తలపండు నరికి ఇలా వీరిగా చెట్టు గండు కుక్కలకు విందు భోజనం అంట పెడతనే ఎంత భావకారి రానావే రేణుకాదేవి నీవు ఆనాల కంచి వేరు బంధువుల పంజోళ్ళు అలనాడి కనుక నీవి తండ్రి దర్శనంగా పిడదంది కన్నవంట కోమటోరింటి కాడ కొబ్బరి బెల్లాని కన్నవాడ తల్లి నా తండ్రి పేరు చెప్పావే ఓ పంచదేవతల్లమ్మ పరశురామ రామ పరశురామయ్యల పాట పాడుతుంటే ఏదో పాట అనుకున్న రామ పరశురామ నా కొడుకు చిన్న నోట ఎంత లాలి పాట పాడతాడు అనుకున్నారా తండ్రి ఇది వాళ్ళ వీళ్ళ పాట కాదు రాముడు రామయ్య ఇవాళ లేగలేగలు కొట్లాడి అవుల కాలి రామా రామయ్య ఇది మంది పాట కాదు కొడక రాముడు కొడక పరశురామ ఇది నా పాట ఉన్నది రామయ్యో నా పాట ఉన్నది రా పరశురామ ఒక బొంగరాల ఆటపోయి మా నాయనో దేవాటలు తెచ్చినావా పరశురామ ఒక ఆటకు వెళ్ళిపోయి మా నాయనో నాకు మాటలు తెస్తువారా పరశురామ నీకు ఏ బాలివాడు చెప్పే మా నాయనో ఏ భగవాడు చెప్పే కొడుక పరశురామ నీకు బుద్ధి చెప్పిన ఇల్లు నారాయణ కొడుక పరశురామ నీకు సాటి చెప్పిన ఇల్లు రామయ్యో కొడుక నారాయణ 12 ఏళ్ళ కింద సచిన పెరుమిడి పెరిమిడియానికి వస్తా ఉండడమ్మా అయ్యయ్య ప్రాణనాథ మా నాయనో ఎక్కడెళ్ళిపోయినవయ్యా మా దేవుడా లగ్గమొక్కడయ్యినాది రామరాము వెళ్ళిగా లేదు కాకపాయే 16 గండుగాలు ఎల్లలేదయ్యో పందిరి కొమ్మ కూడా మల్లయ్యలేదు వాళ్ళకున్న పారాని ఆరలేదయ్యో ఒడిలున్న ఒడి వాళ్ళ బియ్యమైనా బియ్యం పుదించలేదు ప్రాణనాథో పాపగారి పాపనోని ఆలిముండమయ్యా లగ్గమెత్తబట్టినాడు పాపనోడు హరమల్లల రామ 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 పాలునయ్యని ఓ దేవుడో అయ్యయ్య ప్రాణనాథ నన్ను నువ్వు వేసుకొని మా నాయనో
ఏ నీడ కింద నేను ఉండాలనమ్మా ఏ నీడ కింద నేను ఉండాలనమ్మా అయ్యయ్య ప్రాణనాథ ప్రాణనాథుడా అయ్యయ్య ప్రాణనాథ ప్రాణనాథుడా నట్టిట్ల పుట్టి ముంచి పోతీవి నాదో నట్టిట్ల పుట్టి ముంచి పోతీవి నాదో ఎందులగా గుంట నన్ను ఎసిపోయినవయ్యా నన్ను ఎసిపోయినవయ్యా అరదోసు పుట్టుక నీవు ఊడ్తీవి నాదుడో నీవు ఊడ్తీవి నాదో ఉత్తతోని గడ్డి కూడా ఉంటదనుకున్నా ఉత్తతోని గడ్డి కూడా ఉంటదనుకున్నా గడ్డితోని ఒడ్డు కూడా ఉంటే అనుకున్నా గడ్డితోని ఒడ్డు కూడా ఉంటే అనుకున్నా భార్యతోని భర్త బూది ఉంటదమ్మా భార్యతోటి భర్తకి గాది ఉంటదమ్మా భర్తతోటి భార్య బూది ఉంటదమ్మా భర్తతోటి భార్య బూది ఉంటదే ఎందులగా గుంట నన్ను ఎసిపోయినవా ఎందులగా గుంట నన్ను ఎసిపోయినవా ఈ ఆడి జన్మపు మీద మనవయ్యో ఆడి జన్మపు మీద మనవయ్యో ఆడి జన్మపు మీద మనవయ్యా ఆడి జన్మపు మీద మనవయ్యా అందరోలే ఆడి పుట్ట ఉండలేదా అందరోలే ఉండలేదా ఉండలేదా అందరోలే ఆడి జన్మ వెచ్చకపోతినా అందరోలే ఆడి జన్మ వెచ్చకపోతినా పుట్టరాదు పుట్టరాదు ఈ భూమి మీద పుట్టరాదు పుట్టరాదు ఈ భూమి మీద ఆడి పుట్ట పుట్టరాదు రామ రామ ఆడి పుట్ట పుట్టరాదు రామ రామ ఆడి జన్మ వెచ్చరాదు ఓ దేవుడో ఆడి జన్మ వెచ్చరాదు ఓ దేవుడో రాజరాష్ట్ర బ్రహ్మదేవ చిన్నాయినా రాజరాజ బ్రహ్మదేవ చిన్నాయినా రాజ మీద రాళ్ళు కొట్టామా నాయనో రాజ మీద రాళ్ళు కొట్టామా నాయనో రాజగిట్ట రాసినావా బ్రహ్మదేవ రాజగిట్ట రాసినావా ఇక కోతి కన్న గీత సక్కాదన ఉంటదంటో కోతి కన్న గీత సక్కాదన నా గీత బాగలేదు అమ్మలారా నా గీత బాగలేదు అమ్మలారా నా వంతు బాగలేదు తల్లి ఓ దేవుడో వంతు బాగలేదు తల్లి ఓ దేవుడో బ్రహ్మరాశిన రాత రాజలైనా బ్రహ్మరాశిన రాత రాజలైనా భాష పెట్టి ఎక్కిన ఓదంటరమ్మ భాష పెట్టి ఎక్కిన ఓదంటరమ్మ పండగేసి రాసిన ఓదంటరమ్మ పండగేసి రాసిన ఓదంటరమ్మ చూసిన ఓదంటరమ్మ ఓ దేవుడో చూసిన ఓదంటరిగా ఓ దేవుడో ఒక్క తల్లి పిల్లలకు గా దేవుడైనా ఒక్క తల్లి పిల్లలకు గా దేవుడైనా ఒక్క రాత రాయడమ్మ రామ రామ ఒక్క రాత రాయడమ్మ రామ రామ ఒక్క కోడల రాత గా దేవుడు ఒక్క కోడల రాత గా దేవుడే తీరు రాయడమ్మ రామ రామ ఒక్క తీరు రాయడమ్మ రామ రామ తమ్ముడు దడితే రామదరమ్మ తమ్ముడు దడితే రామదరమ్మ రామయ్యో అయ్యయ్య నాయి కొడక రాముడో అయ్యయ్య నాయి కొడక పరశురామ అయ్యయ్య నాయి కొడక పరశురామ అందరోలే కొడుకులాను నేను అన్నరా అందరోలే కొడుకులాను నేను అన్నరా అందరోలే బిడ్డలాను నేను వెంచినారా అందరోలే బిడ్డలాను నేను వెంచినా నలుగురు పిల్లలాను ఒక్కెత్తు సాదినా నలుగురు పిల్లలాను ఒక్కెత్తు సాదినా ఒక్క ఎత్తు సాదిన కొడక ఒక్క ఎత్తు సాదిన కొడక ఎడమ రొమ్ము పాలు నీకు ఇవ్వలేదు కొడుకో ఎడమ రొమ్ము పాలు నీకు ఇవ్వలేదు కొడక మాట నిన్ను ఒకనాడు తింటలే ఎంగిలి మాట కొడక ఒకనాడు తింటలే ఎడమ చెయ్యి దెబ్బ నిన్ను పట్టలేదు రామ ఎడమ చెయ్యి దెబ్బ కూడా కొడలేదు రామ ఐదవాడుకున్న కొడక పరశురామ కొడక రాముడా నాకు అన్నం పెడతావా అనుకున్నా మా నాయనో అన్నం పెడతావా అనుకున్నా నా నాయనో ఆశలన్నీ నీ మీద ఉన్నాయి కొడక ఆశలు నీ ఆశలైనా నువ్వు చేస్తావారా ఆశలు నీ ఆశలైనా నువ్వు చేస్తావారా మారేటి బల్లకైనా కాలు లాపినా మారేటి బల్లకి కాలు లాపినా బల్లు వారిపోయే నాయనో ఆ బల్లు వారిపోయే నాయనో ఆగాలు ఎరిగినారా పరశురామ ఆగాలు ఎరిగినారా పరశురామ అనుకున్న కాను బల్త ఒకట అనుకుంటిని ఒయ్యాకున్నంత ఒక్కాలనుకుంటున్నమ్మా నా ఆశ మీద వన్నమయ్యా ఓ దేవుడో ఆశ మీద వన్నమయ్యా ఓ దేవుడో ఆశని రాశలాయే అమ్మలారా ఆశని రాశలాయే అమ్మలారా నేను కోతిని చూసుకొని రామయ్యో కోతిని చూసుకొని రామయ్యో
మొగోని నమ్మరాదంటారమ్మా వేసి పంపుతున్నదే ఎల్ల చలవ లోపల నేను మొక్కవు చిన్న వేసుకొని తలనాలకేసి కూర్చున్న తల్లి ఎల్లమ్మ కసివలంబుల కలంబులారు విసుంతరాలే తులంబుల విసుంతరాలే తులంబుల కసిమసలకలు 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 కలంబులారు విసుంతరాలే తులంబుల కసిమసలకలు కలంబులారు విసుంతరాలే తులంబుల ఇక చూడవే కన్నవారు నీ శిరసులోండగా నరకదవే కళ్యాణ మేడల్లో పోయినా కలన్న నా తండ్రి పేరు చెప్తానంటే వదిలిపెడుతున్నాడు పరశురాముడైనా ఇంతమంది జనంతో సభ చేసి ఉండగా రామ పరశురామ ఈ రెండు సభ లోపల అలనాడు చెప్పిన నా నాదుడు జమదగ్ని గురుదేవుడు బాబా రేణుకా ఎల్లమ్మ ఇడికి 24 ఏళ్ళు పడ్డదాకా గోరుకు మిసవందిందాకా నా పేరు చెప్పొద్దు బామా నన్ను చెప్పిన పాలివాని పేరు చెప్పొద్దు అన్నాడు ఒకవేళ మతి మనిషి చెప్పిన మనకు పాకానికి వచ్చిన పత్తికాయ లెక్క తల వలిగి మరణమైతున్నాడు చెప్పకుండా పలుకుతోనే బాగున్నాయి నేను ఆనకత్తర్లో పోక చెప్పిన సందమైపోయింది దేవుడు రామ పరశురామ ఇంతమంది జనముతోడి సభ చేసి ఉండగా ఈ నిండు సభలో మరణ ఇచ్చేందుకు తీస్తావురా అయితే 7 మేడలకు వెళ్ళిపోయినాక మీకు చాలా భోజనాలు తినిపించుకుంటారు రామయ్య ఒక్కొక్క మాట కూడా చెప్పుదారా రామ పరశురామ ఇంతమంది ముందర ఇచ్చేందుకు తీస్తావు కొడుక కానీ 7 మేడలకు వెళ్ళి పెట్టాక చాలా భోజనాలు తినిపించుకున్నా నీ తండ్రి పేరు చెప్తారా నాయన రామ పరశురామ రేణుకాదేవి కలియాడు మేడల వచ్చినాక తండ్రి పేరు చెప్పమన్నాను రామ పరశురామ ఏదన్నా ఒక చిన్న బద్దం ఆడుతా తొలిగడ్డం తప్ప 90 ఏళ్ళు అవసరం పెద్దలైనా అయ్యారా నా చిన్నదానయ్య ఇక నీకు
నీకు తండ్రి లేడు నా భీముడు లేడు రామా నేను సత్యాన పుట్టిన సత్యవంతుడు రా అటువంటి రంగు చేసినాడు బొంకలేరు వల లేకుండా కొంకనక్కల పాలైతుంది రామ పరశురామ నాడు పుట్టంగా పురుడు లేదు నడవంగా నాగవెల్లి లేదు నాకు తండ్రి లేడు నీకు విపుడు లేడు నీవు సంచారం పట్టిన మంటల్లో రేణుకాదేవి సత్యమిచ్చే దేవుడు సంగతి ఏమిటమ్మా సత్యం ఎట్లా ఉంటది రామ పరశురామ సత్యాన పుట్టినమంటే దేవుని సత్యాన పుట్టినవ సత్యం అన్న మాటలు నీకు తండ్రి అవును కదా రామ 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 రామయ్య సత్యాన పుట్టిందంటే దాని మీరు సత్యాన పుట్టలేదు వరాన పుట్టిండు కుమారు రామయ్య కాలాన కాలాన కంచివేరే పట్టణంలో బల్యోలు అన్న మాటలు నువ్వు బొంకేటి బొంకుడు నాకు నిజం అనిపిస్తున్నది ఒక మారుల నాడు సత్యానన్నావు సత్యమన్న సంగతి ఏమిటంటే ఉరాన పుట్టినమంటున్నావు అయినా లేదు కాలాన కంచివేరే పట్టణంలో బల్య వాళ్ళ దగ్గర పోయి మేము ఉరాన పుట్టమని చెప్తే బల్య వాళ్ళే దేవుని ఉరాన పుట్టమని నన్ను అడగరాయల్లమ్మా మరి నాడు పౌడ వెళ్ళి మల్లన్న వరాన పుట్టినవా కొలిపాక సోమన్న వరాన పుట్టినవా యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వరమిచ్చిండా యముడా రాజన్న వరమిచ్చిండా వరమిచ్చే దేవుడు అమ్మడే తిరుమల గారిని వడ్డలేదని మమ్మల ఏ దేవుని వరానా అమ్మ రేణుకాదేవి ఏ దేవుని వరవరగన్నవో చెప్పవమ్మా దేవుని పట్టుకొచ్చి కాలాన కంచివేరి పట్టణంలో బల్లె వాళ్ళకు చూపించి మట్టి మాదురారా మేము వరహాన ఈ దేవుని గర్భాన పుట్టినామని చెప్పి గర్వంగా మెప్పించి గండ్రవాయుధం చేత 7 మంది చట్టా చట్టా గండ్రవాయుధంతో తలపళ్ళు కొట్టి కాశీల కొండలు గడిగి గంగల తానమాడే దేవి ఏ దేవుని వహారా మమ్మల్ని ఆ దేవుని గారు చెప్పమంటే రాముడే రామ 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 రామయ్య ఏ దేవుని వరాన అన్నవో ఆ దేవుని పేరు ఎట్టుకోమంటావా రామయ్యో రామయ్య రాములో తిరుపతి వెంకన్న స్వామి వరాన పుట్టిన కుమార అందున ఒకవేళ తిరుపతికి పోయి నువ్వేనా మా తండ్రి అని అడిగేటట్టు ఉన్నాడు లేదా యములవాడు రాజన్న వరాన పుట్టిండు కొడుక అంటే యములవాడికి పోయేటట్టు ఉన్నాడు ఒకవేళ నువ్వేనా మా తండ్రి అని అడిగేటట్టు ఉన్నాడు ఒక్కటే అడుగులు వేస్తా ఎక్కడ వెళ్ళిపోయినా నేను ఏ దేవుని పేరు చెప్పాలి ఏ దేవుని బదలాలు వేయాలని అక్కడిక్కడ చూస్తుండగా అమ్మా రేణుక ఎక్కడ నా పాదం ఎంత ఉందో
చూస్తున్నా 66 మహామేడ ఆర్య సంగల్లో నాడు కలిగినవి ఏ దేవుడో చూపిస్తే ఒకవేళ కాలు లేని కరహమండి లింగానికి కన్నవా, కాలు లేని కుంటి వాహని కన్నవా, చేతులు లేని తొంట వాహని కన్నవా, కళ్ళు లేని ఒక అంగుడికి కన్నవా, కులాన కుల హీనుడికి కన్నవా, ఎవడైనా మా తండ్రే కదమ్మా. పశుల వన్నలు వేరైన పాలన ఒక్కటే, జాతి నీతులు వేరైనా జన్మమంతా ఒకటే కదా. ఈ పరాణవాడు మీ తండ్రిని నాకు చూపిస్తే వాడిని పట్టుకొని కాలాన కంచివేరి పట్నం పోతున్నా. నేను బంగాళ చూపిస్తా తల్లి. బల్యతోటి మహరు పందెములాడి పందెమును గెలిచింది, ప్రాణము తీసి 7 మంది తలపల్లి కొట్టేస్తారంట ఆవిడే. ఏ దేవుడు అయ్యయ్యో కుమార పరశురామ, ఏ దేవుని పేరు చెప్పాలి, ఏ దేవుని బల్లామి నేను, ఏ దేవుని పేరు చెప్పాలి, ఏ దేవుని బల్లామి అనుకుంటూ ఉండదు. ఒకవేళ కనుక ఉదయమేమో ఒకవేళ కరకర పొద్దు వచ్చి సూర్య భగవానుడు వెళ్ళి వస్తూ ఉన్నాడైనా అలనాడు ఒకవేళ కాల ఋతువులు గడపడానికి సూర్య భగవానుడు ఒకవేళ తెప్పలకి ఉదయించుకుంటూ వస్తూ ఉన్నాడే. సూర్యుని పేరు చెప్తారా, సూర్యుని దగ్గరికి పోలేడు, సూర్యుని పట్టుకోలేడు అని చెప్పారు నాడు. రామ పరశురామ, రామ పరశురామ, మీరు ఒకవేళ తిరుపతి వెంకన్న వరాన ఉండలేదు, కాశీ విశ్వేశ్వరుని వరాన ఉండలేదు తండ్రి. అదిగో రామ పరశురామయ్య గగన మార్గాన ఉదయిస్తూ ఉన్నాడు, కాల ఋతువులు ఏర్పడానికి వస్తూ ఉన్నాడు. ఒకవేళ సూర్య భగవానుడైనా సూర్యుని వరాన మీరు ఉంటున్నారు. సూర్యుని వరాన మీరు ఉంటున్నారు. కుమార పరశురామ సూర్యుని వరాన ఉంటారు. సూర్యవంశం రాజు చంద్రవంశం చక్రవర్తులు రారామ. నా కొడుకులు గారయ్యా బాలపరశురామ, సూర్యుని వరాన మీరు ఉంటున్నారు రామ. సూర్యవంశం రాజులు ఉన్నారు, చంద్రవంశం చక్రవర్తులు ఉన్నారు రారామ. రేణుకాదేవి రామ వంటివి అలనాడు సూర్య భగవాను కొడుకున్నట్లు మేము. అమ్మా రామ ఉదయం బ్రహ్మ స్వరూపము, మధ్యాహ్నం మహేశ్వర స్వరూపము, సాయంత్రం సదావిష్ణు స్వరూపము, నేర్వల మీద ఉదయించి కాలారుతులు తెలిపేటి గంతడి గనుడు మా తండ్రైనకు మాకు బాధేముంది తల్లి. అమ్మా రేణుకాదేవి ఆలానా యోధగిరి పట్నం లోపల అరుడే మా నాథ చక్రవర్తి సూర్యమండలానికి తను బాణాలతోటి మెట్లు కట్టలేదా? నేను అట్లా బాణాలతో మెట్లు కట్టలే. బాణాలతోటి మెట్లు కట్టి సూర్యమండలం వెళ్ళిపోయి సూర్యుని కత్తెర చుంపాలు పట్టి సూర్యుడిని తీసుకొని కాలాన కంచి వేరి పట్నం పోయి పల్లె వాళ్ళకు సూర్యుని గర్భాన గుట్టమని చెప్పి గర్వంగా ఈ గండ్రవాయలం చేత 7 మంది తలపండ్లు కొట్టి కాశీల గొడ్డలు గడి గంగల తాళమాడొచ్చి నీ చేత భోజనం వేస్తానమ్మా. సెలవు నాకు పెట్టావమ్మా ఓరేనుగా, సెలవు నాకు పెట్టావమ్మా పంచదేవత నీవే, సెలవు నాకు పెట్టావమ్మా పంచదేవత. అలనాడు ఇంద్రచంద్ర దేవేంద్ర గణ గంధర్వ నందన కుందల సూర్యుడు కుబేర గానుదేవ గంభీర సూర్యవంశపు రాజులు చంద్రవంశ చక్రవర్తుల కొరకు ధనుర్బాణాలతోటి మెట్లు కట్టి వంగగట్టి వాళ్ళ మీద అలనాడు ఎదురు పొంగలతోటి పొంగగట్టిన మహందాత చక్రవర్తి లెక్క నేను ధనుర్బాణాలతోటి మెట్లు కట్టి సూర్యమండలానికే. రామ 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 ఓ రామ, నిన్ను ఉడవల్లానమ్మా ఓరేనుగా నేనే, వస్తానమ్మా ఓ రేణుకా, ఆజ్ఞ నాకు పెట్టావమ్మా పంచదేవత నీవే, నాకు పెట్టావమ్మా పంచదేవత. రేణుగా ఎల్లమ్మ నీ జీవనాడితోటి అలనాడు సూర్యమండలం పోతున్నా సూర్యుడు పట్టుకోసనంటుడు పరశురాముడైనా. పిట్టయ్య వస్తే కొంచెం కూతగరమన్నట్టుగా రామా. అమ్మా నేను చిన్నగున్నానా నువ్వు చిన్నగున్నావా అని? నీ వయసు చూస్తే చిన్నగా ఉండదు, నీ బుద్ధి జ్ఞానం ఎంతో పెద్ద ఉంది రామా. రామయ్య అవునమ్మా పట్టణ దేవతలందరినీ పట్టేటట్టు ఉన్నాడు, పోయినా సూర్యమండలం పోయేటట్టు ఉన్నారు, సోదరు అందరితో గొప్ప పట్టేటట్టు ఉన్నాడు ఆ కొడుకు రామయ్య.
దేవా ఆ, రేణుక కుమారా వచ్చే కూర్మ వరహానారసింహమూర్తిని నా ప్రతాప వినంబలేక మురుగుచుంటివా ఆహా మత్స్య రూపమున సోమకుణ్ణి ఆ, అమ్మా రామ మత్స్య రూపమున సోమకుణ్ణి ఆ, మరి నాడగలిగిన మందలగిరి నాడగలిగినేమి కూర్మ రూపమున మందలగిరిని ఆ, వరహారూపముని హిరణ్యాక్షుని ఆ, నరసింహ రూపన హిరణ్యకశపుని పైమార్చం తెరుంగలేక మురుగుచుంటివా ఆ, అమ్మా నేను పిట్టగింత కూతగనమంటుంటివే అమ్మా రేణుగా ఎల్లమ్మల నమ్మించిన కలుడుప్పుడు లోపల పుట్టలేదు పుట్టినా ఎవడు దక్కలే ఎవరికి అను నీవే అమ్మా రేణుకాదేవి నాడు కనుకనే నాడు మళ్ళా ఏ జంతువు కర్మాలనో ఏ పక్షి కర్మాలనో ఉడుతున్నాము గాని మానం పోత మళ్ళా రాదు తల్లే ఏ నాటికన్నా ఎల్లమ్మ దేవి పిల్లల మందికే కన్నదంటారు ఎల్లమ్మ గుడసలేదంటారు నాడు తల ఎత్తుకొని ఎట్లా తిరగాలి మరి నాడు పాలివాడు పగవాడు ఎవడు నిన్ను కలిసి ఎవరన్నా నిన్ను అటువంటి కలిగినేమి చెడగొట్టనా నాకు లగ్గము కాలేదు పరశురామ వాని పేరు ఎట్లా చెప్పాలని నాడు చింతపడుతున్నవా వాడు నీ చెయ్యి బట్టి చడిచినని చూపిస్తే అంతమంది లోపల ఎక్కడున్నా పట్టుకొచ్చి నీకు పరిణయం వేసి కళ్యాణం వేసి అతడు మా తండ్రి కంచి వేడి పట్టం తీసుకుపోతున్నా 7 మంది తలపన్ను గండ్ర వాయిదము తోడి కొడుతున్నా కలశల గొడ్డలి గడిగేలా గంగల తానాము నేను చేసేలా గంగల తానాము నేను ఆడేలా తండ్రి పేరు నాకు చెప్పాలే తల్లి దేవి ఎల్లమ్మ ఇల్లా జమున నా తండ్రి పేరల్లా జనకుల పేరు నాకు చెప్పమ్మ అమ్మా రేణుకాదేవి రామ పరశురామ గర్భాన పుట్టిన కొడుకులు గాని బిడ్డలు గాని ఎవరికి పుట్టినవంటి ఏ తండ్రికి ఎవరికి పుట్టినవో తెలియదు కన్న తల్లికే ఎవరి గర్భాన ఎవరికి వన్నమో ఆయన నాడు కన్న తండ్రికే ఎరుకుంటది ధనం అడగలేదు ద్రవ్యం అడగలేదు ఎండి బంగారం గోవేద పుష్కరాగాలు జాగలు భూములు అడగలేదు మా నాయన పేరు చెప్పవే తల్లి లేకపోతే నీ ప్రారంభం తీస్తానన్నా చెప్పవమ్మా ఎవరికన్నమో అయ్యయ్యో రామ పరశురామయ్య నువ్వు గడగడ గడగడ గర్జన చేస్తుండని కాంతమోత కాగలేక ఎక్కడో లేక నేను భయపడ్డరా రామా నాకు పికరొచ్చి పిక్కల్లోని సూర్యుని వరాన ఉంటుందన్న గాని గట్ల కూడా ఉండలేదు నా రాముడు గర్జనల్లా చేస్తుంటారా పికరొచ్చి పిక్కల్లా వడ్డాది కొడుకో సూర్యుడు వరాన మేము పుట్టినంటి గాని గట్ల కూడా ఉండలేదు రామయ్య రామ పరశురామ గట్ల ఉండలేదు పూర్వకాలం నాడు గంగా యమున సరస్వతి అని 3 నదులు కలిసిన పుణ్యక్షేత్రం లోపల పూర్తి స్నానమాడి ఒకవేళ 5 దోషుల నీళ్లు తాగుతుండగా ఆ తూర్పు గారి పడబడి గట్టింది పడబడి గారు తూర్పు గట్టింది ఆ ఒగినపు గాలి సోకింది ఆ ఒగినపు గాలి సోకి ఒకవేళ కనుక ఎప్పుడైతే ఆ నీళ్ళల్లో పడ్డదో ఆ నీళ్లు తాగినందుకు రారామా నాకు అన్నం లోపల పిండ రూపం ఏర్పడ్డ తల్లి రామయ్య రామ పరశురామ ఒకవేళ ఈ ప్రకారం 7 ఏళ్ళమ్మ కథ ఎప్పుకుంటూ పోతే 7 రోజుల దాకా